హలో అండి. మా ఇంటి దగ్గర అయితే కాకరకాయలు వచ్చినాయి. ఇవన్నీ అవే అండి కాకరకాయలు. ఎంత మంచిగా వచ్చినాయి చూసారు కదండి. ఇంకా కూడా ఇవ్వండి పైనంతా డ్రిల్‌కంతా వచ్చినాయండి. చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ అవే. పైన కూడా బాగాను. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా చాలా మట్టిగా అయితే అండి ఇంక ఇట్లాగా ఇగో చెట్టు మొదలు కూడా ఉన్నాయండి కాయలు. ఇవి చిన్నగా వచ్చింది ఇది ఒకటైతేని. ఇంకా ఇక్కడ కూడా వచ్చింది దోసకాయ. దోసకాయ కూడా కాస్తుందండి మా ఇంటి దారి. ఇగోనండి ఇంక ఇవన్నీ అవే. ఇంక పైన కూడా అండి బాగా పైన డ్రిల్కి ఎక్కిందండి పైన. ఇంకా అటు బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. నేనైతే కట్ చేసేసుకుంటున్నానండి. ఇంకా చూసారు కదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇది కూడా కట్ చేసేస్తున్నానండి నేనైతేని. చాలా అయితేనండి ఇంకా చాలా ఉన్నాయి. ఆల్రెడీ హాఫ్ కేజీ పైన ఉంటాయండి. కట్ చేసేసాను నేను. ఇంకా చాలా మట్టుకు అయితే ఉన్నాయండి కాయలు చిన్నగాను. అన్నీ అవేనండి. కాకరకాయలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా 2 days టైం పడుతుంది ఇవి వచ్చినప్పటికైతేని. పువ్వులు కూడా వచ్చినాయి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. ఇవైతేనండి మా ఫ్రెండ్ విత్తనాలు తెచ్చింది. ఆ అమ్మాయి తెచ్చినప్పుడు లెక్కి తొట్లలో వేసాను నేను. ఆల్మోస్ట్ వచ్చి 4 years అవుతుందేమో ఇవి వేసి. అలా చాలా తొట్లలో అయితే చిన్న చెట్లు వచ్చినాయి చాలా మట్టుకి. అవి ఇదైతేనండి బచ్చలాకు. ఇవి కూడా పప్పులో వేసుకుంటారు కదా, పలగంటాకు అదేనండి. ఇవి చెట్లు ఇవన్నీని. ఇదేనండి పలగంటాకు కూడా పప్పులో వేసుకోవచ్చండి. ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఈ ఆకుని. లిల్లీ చెట్లు అండి ఇవి. పువ్వులు పోస్తాయి కదండి వైట్. ఆ లిల్లీ చిన్న ఇవైతే 1 year ఉందండి. దుంప తెచ్చి కప్పెట్టాను ఇదైతే నేను. ఇలా ఆకులు ఒలిపోయిన ఆకులు అవి ఉంటాయి కదండి, శుభ్రంగా తీసేసుకోవాలి. చెట్టు బాగా ఎదుగుతుంది. చూసారండి ఇంకా జొన్నల చెట్లు కూడా వచ్చినాయి. జొన్నలు కూడా ఆల్రెడీ కాసినాయి కూడాను. ఇంకోనండి ఒక చెట్టు అయితే వచ్చిందండి తొట్టులోని. ఇంకోటి ఎంత బాగున్నాయో కాకరకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. అప్పటికప్పుడు కోసుకొని ఫ్రై చేసుకున్న, కర్రీ చేసుకున్న చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు చేసుకుంటే మనం. అందులో ఇంటి దగ్గర కాసిన కాయలు కదండి, మరీ అంత సేదు ఉండవు. మనం బయట నుంచి తెచ్చుకున్న అయితే చాలా సేదు ఉంటాయి. నేనైతే 2 times 4 times చేశాను కర్రీస్ అయితేని. చాలా బాగా వచ్చిందండి. మరీ అంత సేదు లేదండి. అలాగే మరి పొడి కూడా చేసుకోవచ్చు. కాకరకాయ పొడి తినండి వీటితోటే.